న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లాలో జరిగే తాజా వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే వికేబీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నవాబ్పేట మండలం త్రిపులార్ బాధిత రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ త్రిపులార్ రోడ్డు పాత అలైన్మెంట్ ప్రకారమే కొనసాగించాలి. ఇప్పటికే ప్రజలకు సౌకర్యంగా ఉన్న మార్గాన్ని మార్చి కొత్త అలైన్మెంట్ పెట్టడం వెనుక నేతల స్వార్థ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. నేతల భూములకు ప్రాధాన్యం కల్పించి వారి వెంచర్లకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే మార్పులు చేస్తున్నారని ఆరోపించారు. కొత్త విధానం ప్రకారం చూస్తే రైతులకు, సాధారణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలను పక్కన పెట్టి నేతల కోసం మాత్రమే ప్రణాళికలు వేస్తే మేము చూస్తూ ఊరుకోము. ప్రభుత్వం వెంటనే పాత అలైన్మెంట్ ప్రకారమే రోడ్డు పనులు కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే మా పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో నవాబ్పేట మండలానికి చెందిన బాధిత రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాది చించల్పేట గ్రామము, నవాబ్పేట మండలము. త్రిపులార్ రోడ్డు మొదటి నుంచి అలైన్మెంట్ అక్కడ ఉంది కదా, అక్కడి నుంచి పోవాలని మేము ఇప్పుడు ధర్నా చేయడం జరిగింది. మా భూములు పోతే ఏం లేదు, మాకు ఏం చేసుకోనికే ఎదిగలేదు. మా భూములు పోయిన తర్వాత ఏం చేస్తాం, ఇక దొంగతనాలు లేకుంటే చిప్ప పట్టుకొని తిరుగుడే ఉన్నది, వేరేది కాదు. దాని తర్వాత మొత్తం పోయిన తర్వాత ఏం చేయాలి, మేము భూమి పోయిన తర్వాత ఇంకేం చేయాలి. అందుకే మాకు ఈ త్రిపులార్ వద్దని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. దాని నుంచి మొదటి అలైన్మెంట్ ప్రకారమే పోవాలి మాకు. అదే దాన్ని పక్కా చేసి మా నుంచి రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం. మాది సన్నకారు చిన్న రైతులము, 20 గుంటలు 30 గుంటలు ఉండి వ్యవసాయం చేసుకునే రైతులము. ఇంతకుముందు పాత అలైన్మెంట్ ప్రకటించారు. పాత అలైన్మెంటు వెంచర్లకు మరి ప్రభుత్వ భూమికి ఎక్కువ, రైతుల భూమి తక్కువ పోతుండే, వెంచర్ ప్రభుత్వ భూములు ఎక్కువ పోతుండే. కేవలం రియల్ ఎస్టేట్లకు వెంచర్లకు ఉపయోగపడుతున్నాయనే ఆలోచన మీద వాళ్ళని తీసేసి రైతుల పొట్టగొట్టాలని మా మీద నెత్తినేసిండు త్రిపులారు. దీన్ని విరమించుకోవాలి. లేని పక్షంలో రైతులు చనిపోయే ప్రమాదం ఉంది, ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని విరమించుకొని ఇంతకుముందు ఏదైతే చేసిరో, ఏ పాత అలైన్మెంట్ ఉందో ఆ అలైన్మెంట్ మనం ప్రకటించాలి. కేవలం రియల్టర్లకు, రాజకీయ నాయకులకు, పెద్ద పెద్ద ప్రజాప్రతినిధుల గురించి మారవడం, రైతులు పొట్టగొట్టడం మంచిది కాదని హెచ్చరిస్తున్నాం. మాది చించల్పేట గ్రామము, నవాబ్పేట మండల్. మాకు ముందు అలాట్మెంట్ ఇచ్చిన ప్రకారం ఉన్నప్పుడు ఉండే మంచిగా ఉండే. మాది కొత్తగా చేశారు కాబట్టి దాన్ని మళ్ళీ ముందులాగానే మార్చాలి. మా భూములు తీసుకోవద్దని మనం గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాము. మాకు చిన్న భూమి ఉంది, 2 ఎకరాలు, అర్ధ ఎకరా, పావు ఎకరా ఉంది. అది మందు తాగి చనిపోయే కాలం వచ్చింది మాకు. అది ఆయనతో కూలిపోయినాక అందరం మందు డబ్బాలు తీసుకొని కలెక్టర్ ఆఫీస్ ముంగలు వచ్చి చచ్చిపోతాం. మేమైతే కలెక్టర్ వేడుకుంటారా, ముఖ్యమంత్రి వేడుకుంటారా, ఎవరు వేడుకుంటారా మాకు తెలియదు. మేమైతే చనిపోయే పరిస్థితి, బతికే పరిస్థితి మాత్రం మాకు లేదు. మాకు బతికే పరిస్థితి లేదు. మందు డబ్బాలు తీసుకొని వచ్చి తాగిపోతాము. కలెక్టర్ ఆఫీస్ ముంగలు వచ్చి తాగిపోతాం. మేమైతే తాగి చచ్చిపోతాం. మారకపోతే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నాం. మేమైతే